డాల్బీ సినిమా, అల్లు సినిమా, స్కోకాపేట్. డాల్బీ సినిమాలో నేను ఇప్పుడు 2 మూవీస్ చూసాను భయ్య. F1 మూవీ స్కోప్ ఫార్మాట్‌లో వచ్చింది. కానీ మనకి డాల్బీ సినిమా అనేది ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియో అనమాట. సో, ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియో సపోర్ట్ ఉన్న స్క్రీన్. మనకి F1 మూవీ స్కోప్ కాబట్టి బ్లాక్ బార్స్ అంటే పైన కింద కొంచెం గ్యాప్స్ అయితే ఉన్నాయన్నమాట. కానీ నెక్స్ట్ షో 6:15 PM షో అవతార్ 3D మూవీ చూసాను భయ్య. అది ఫుల్ ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియోలో ఫుల్ క్రిస్టల్ క్లియర్ 4K 3D గ్లాసెస్ కూడా ఇచ్చారు. మనకి PCX మూవీ థియేటర్లో ఇస్తారు కదా, బార్కో 3D గ్లాసెస్ కొంచెం పెద్దగా ఉంటాయన్నమాట, అవి ఇచ్చారనమాట. సో, నాకైతే అవతార్ మూవీ చూసినప్పుడు నాకు అనిపించింది ఇంకా పెద్ద మూవీస్ అన్నీ కూడా ఇందులోనే చూడాలని చెప్పి. ప్యూర్ 4K భయ్య, నార్మల్ 4K కాదు. మనకి రెగ్యులర్గా 1080p ప్రింట్ ఇస్తారు, అంటే 2K క్లారిటీ ఇస్తారు. కానీ డాల్బీ సినిమాలో మనకి పక్కా 4K క్లారిటీ ప్రింట్ అయితే చూశాను అనమాట నేను. సో, మీరు ఇంకా డాల్బీ సినిమాలో సినిమా చూడకపోతే కనుక ఐ వుడ్ సే అవతార్ 3D చూడండి. F1 మూవీ కంటే కూడా అవతార్ 3D మీకు ఫుల్ స్క్రీన్ అయితే ప్లే అవుతుంది. ఈవెన్ దో మూవీ అంత గొప్పగా ఏమి ఉండదు, బట్ స్టిల్ 4Kలో 3D ఎంత బాగుంటుంది అంటే 3Dలో జనరల్గా మనకి మనుషులు పొట్టిగా కనిపిస్తారు కదా, కానీ ఇందులో అలా లేదు. మీకు అవతార్లో యాక్చువల్గా వాళ్ళ సైజ్ ఎంత ఉందో అంతే సైజులో ప్లే అవుతుంది అనమాట. అది స్పెషాలిటీ అవతార్. సో, మీకు కుదిరితే కనుక అవతార్ చూసేయండి. దురంధర్ మూవీ రిలీజ్ అయిపోయేలోపు 1-2 అవతార్ షోలు అయితే ఉన్నాయి డాల్బీ సినిమాలో. సో, మీరు డాల్బీ సినిమాలో ఏం చూడాలంటే అవతార్ 3D చూసేయండి ఫస్ట్. సో, ఓకే, ఇంగ్లీష్ మూవీస్ అయిపోయింది, నాకు తెలుగు మూవీస్ కావాలి. తెలుగు మూవీస్ ఏమొస్తున్నాయి డాల్బీ సినిమాలో అంటే ఇది ఇంకొక టాపిక్ భయ్య, దాని గురించి ఇంకో వీడియో చేస్తున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్. బై.